అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి దగ్గరికి ఇచ్చేసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాము. అందరికీ తెలిసిందే, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకుడుగా పనిచేస్తున్నటువంటి దీక్షిత్ కళాధర శర్మ గారు మొన్న హారతి ఇచ్చి తిరిగి వస్తుండగా రాత్రిపూట కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసాంఘిక శక్తులు అతన్ని దారి మధ్యలో బాసర నడిబొడ్డున ఆపి అతనిపై ఘోరంగా దాడి చేసి పరుష పదాలతో దూషిస్తూ పిడిగుద్దులు గుద్దుతూ రక్తస్రావం వచ్చేలా దాడి చేసిన సంఘటన మనం చూసాము. అతను ఎంత వారిస్తున్నా కూడా ఆ బ్రాహ్మణుని వేద పండితుడిని చాలా ఘోరమైనటువంటి పదజాలంతో దూషించి అతనిపై దాడి చేశారు. దీనికి ఏ కారణం లేకున్నా కూడా అతనిపై దాడి చేసి అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించినటువంటి తీరుపై CCTVలో రికార్డ్ అయిన ఆ విజువల్స్ తో మేము ఇవాళ రాష్ట్ర డీజీపీని కలిసి ఆ విజువల్స్ చూపించాం. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. దానికి గాను వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కూడా డీజీపీ గారు హామీ ఇచ్చారు. నా వెంబడి శ్రీ మోత్కూరు రామ్ గారు, అదేవిధంగా గోపి కృష్ణమాచార్యులు గారు, శ్రీ మంగపతిరావు గారు, శ్రీ యాదగిరిరావు గారు అందరం కలిసి డీజీపీ గారిని కోరాము. శ్రీ రాము గారు మీరు కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి దాడికి విడుదలగా రాష్ట్ర డీజీపీ గారు జరిగింది. వారు వీడియోలు ప్రత్యక్షంగా తిలకించి ఇక మీద ఇట్లాంటి దాడులు జరగకుండా చూసుకుంటారని, ఇదే భాషే కాకుండా ఇతర ప్రాంతాల కూడా గ్రామాల్లో జరిగే దాడుల గురించి వాటి సవిరంగా మొత్తం వివరించాము. దర్శనరావు గారు, కనపూరి గారు, యాదగిరిరావు గారు, వీధి మొత్తం వివరించారు. కాబట్టి వారు కూడా ఈ విషయాలు విరోధం కాకుండా తెలుసుకుంటామని, గ్రామాల పట్ల సద్భావంతో ఉండే విధంగా తెలుసుకుంటామని వారు సవినయంగా మాకు మనవి చేశారు. కాబట్టి వారికి నమ్మకంతో వారికి విద్యార్థులు వచ్చి నిర్వహిస్తున్నాము. తప్పకుండా ఆ వ్యక్తి మీద న్యాయశక్తిగా తన జరిగింది. అందరూ ముందుకు వచ్చి దాన్ని సక్సెస్ చేసి మన బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం ట్యాగ్ లైన్ ఏకత్వమే శక్తి. అన్నిటికీ మించి AB6 ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జయ 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 చర్మ విజయం ఏకత్వమే మాటల్లో కాదు చేతలు చూపిస్తాం కష్టాల. ఇప్పటి నుంచి ఏవి ఉండవు, ఈ క్షణం నుంచి ఎవరికి ఏవి మధ్యలో ఉండవు. అందరూ బ్రాహ్మణుల కోసం పాటుపడేవారు. కాదు మన ఆయుధం ఇదే AB6 న్యూస్, బ్రాహ్మణుల బ్రహ్మాస్త్రం.